ఈ విధంగా పరిశుద్ధుడైన యెహోవా నోటి నుంచి అశ్లీల సంభాషణలు దొర్లాయి. మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నవాడు ఇలాంటి మాటలు పలుకుతాడని విజ్ఞులు ఆలోచించాలి. అంటే ఆయన పలానా వాళ్ళతో సెక్స్ చేశాడని చెప్పి, లేదా ఏదో లైంగిక వాంఛలు ఉన్నాయి అని లేకపోయినప్పటికీ డైరెక్ట్గా ఇలాంటి కొంచెం అభ్యంతరకరమైనటువంటి అశ్లీలమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ యెహోవా వాళ్ళకి బోధనలు చేశాడు. మరి ఆయన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటే ఇలాంటి పదాలు పలుకుతాడు చెప్పండి. ఇప్పుడు ఓ తాగుబోతాడు, తాగేసి ఫుల్గా తాగేసి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అంటే వాడి మనసులో అలాంటి పదజాలం, అలాంటి భావజాలం ఉండబట్టి వాడు అలా మాటలు మాట్లాడతాడు. మనసులో ఎలాంటి భావాలు లేని వాడికి ఆ పదజాలం రాదు కదా. అంటే యెహోవా ఇలాంటి పదజాలాన్ని, ఇలాంటి అశ్లీలకరమైనటువంటి పదజాలాన్ని వాడుతున్నాడంటే మరి ఈయన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండి ఉంటాయి అని చెప్పి విజ్ఞులు ఒకసారి ఆలోచించాలని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని యేసు కూడా ధృవపరుస్తున్నాడు. హృదయం